హలో ఆల్, ఏంటి ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? మేము ఈరోజు ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తున్నాం. సండే కదా, సరదాగా వెళ్దామని రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే ఇంటి దగ్గర బైక్ మీద స్టార్ట్ అయిపోయాం. మేము 4:30కి అలా బయలుదేరాము. ఇంటి దగ్గర తస్మిన్ తీసుకొని, తస్మిన్ మాత్రం వెరీ ఎక్సైటెడ్ అనమాట. ఎందుకంటే తను బయటకు వెళ్తుంటే తనకి చాలా హ్యాపీ. రెడీ చేస్తుంటే నాకు కిసులు పెడుతూ ఉంటుంది. తనకి అంత ఇష్టం బయటకు వెళ్ళడానికి. మేము ఇక్కడ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం. చాలా ఉంది ట్రాఫిక్. హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ కదా. వెళ్ళేటప్పుడన్నా కాస్త తక్కువ ఉంది ట్రాఫిక్, వచ్చేటప్పుడు మాత్రం చాలా హెవీగా ఉంది ట్రాఫిక్ మాత్రం. రావడానికి చాలా టైం పెట్టింది. ఇక్కడ చూడండి, మనుషులు ఉన్నట్టున్నారు కానీ అవి స్టాచ్యూస్ అనమాట. నేను రియల్గా మనుషులు అనుకున్నాను కానీ అవి స్టాచ్యూస్. కేబుల్ బ్రిడ్జ్ దాకా వచ్చేసాం. అదే పగలైతే ఇలా ఉంటుంది వ్యూ, నైట్ అయితే ఇంకా బాగుంటుంది. లైట్స్ అన్నీ ఉంటూ బాగుంటుంది. నైట్ వ్యూ కోసం కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇటు పక్క చూడండి, వాటర్ అదంతా బాగుంది. నైట్ అయితే లైట్స్తో ఇంకా బాగుంటుంది. అంటే నేను ఫస్ట్ టైం అనమాట చూడడం కేబుల్ బ్రిడ్జ్. ట్యాంక్ బండ్ వెళ్ళే రూట్లో ఉంటుందని నాకు అసలు తెలియదు. ఎలాగైతే కేబుల్ బ్రిడ్జ్ కూడా చూసేసాను. ఇంకా మేము ట్యాంక్ బండ్కి వెళ్తూ ఉన్నాం అనమాట. ఆ రూట్లోనే కేబీఆర్ పార్క్ కూడా ఉంది, కానీ మేమేం లోపలికి వెళ్ళలేదు. మేము డైరెక్ట్గా ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళాము. మేము ఇంకా నక్లీస్ రూట్ దగ్గరికి వచ్చాము. అక్కడ ఒక పార్క్ ఉంటే ఆ పార్క్లో కాసేపు అటు ఇటు తిరిగాము. నేను తస్మిన్ కాసేపు అక్కడ ఆడుకుంది, బాగా ఎంజాయ్ చేసింది. అక్కడ బ్యాక్ సైడ్ చూడండి, అదంతా వాటర్, అదే హుస్సేన్ సాగర్ అనమాట. అక్కడ కొంచెం పిక్స్ తీసుకున్నాం. నేను, తస్మిన్, వాళ్ళ డాడీ అందరం పిక్స్ దిగాం అనమాట. నా డ్రెస్ గుర్తుపట్టే ఉంటారు. నా డ్రెస్ నేను చార్మినార్ దగ్గర తీసుకున్నాను. ఆ వీడియో చూసిన వాళ్ళైతే గుర్తుపట్టే ఉంటారు. చార్మినార్ వీడియోలో నేను ఈ డ్రెస్ పెట్టాను కదా, అక్కడ షాపింగ్ చేశాను అనమాట. ఈరోజు వేసుకున్నాను ఆ డ్రెస్. బ్యాంగిల్స్ కూడా నేను వేసుకున్న బ్యాంగిల్స్ కూడా, హ్యాండ్ బ్యాగ్, బ్యాంగిల్స్ రెండు చార్మినార్ దగ్గర ఉన్నవే. తస్మిన్ ఇంక కిందకి దిగి ఆడుకోవాలంటూ ఉంది. సో తస్మిన్ కిందకి దించేసేది అనమాట. కిందకి దిగితే అస్సలు చేతులు పట్టుకొనివ్వదు, తనని ఎవరిని పట్టుకొనివ్వదు, తనే నడవాలంటది. సో కాసేపు తను అటు ఇటు నడుస్తూ ఆడుకుంటూ ఉంది. తస్మిన్ కొత్త పార్క్ అని కూడా లేకుండా మంచిగా ఎంజాయ్ చేసింది, మంచిగా ఆడుకుంది. కొత్త ప్లేస్ అయినా కూడా. తస్మిన్ ఫోటో దిగమని నించో పెడితే కళ్ళు రెండు పెద్దగా చేసి చూస్తుంది. ఆ రోజు జనవరి 26 అంటే రిపబ్లిక్ డే అనమాట. మార్నింగ్ తనకి రెడీ చేశాను, బ్యాండ్ బ్యాడ్జ్ పెట్టేసి. వచ్చేటప్పుడు కూడా తను తీనన్నది, ఇంక అట్లానే ఉంచుకొని వచ్చేసింది అనమాట ట్యాంక్ బండ్ దగ్గరికి. వాటితో పాటు ఫ్లాగ్ కూడా తెచ్చుకుంది. ఆ ఫ్లాగ్ నా బ్యాగ్లోనే పెట్టుకున్నాను, పడేసిద్దేమోనని. కాసేపు ఆడుకుంది అక్కడే పార్క్ దగ్గర. తర్వాత తనకి కొంచెం బనానా పెట్టేశాను. మేము కూడా స్వీట్ కార్న్ తినేసాము. తర్వాత అక్కడ బాల్ కనిపించాయి తస్మిన్కి. ఆ బాల్ కావాలని కాసేపు బాల్ చేసింది, కానీ బాల్ కొనిపించలేదు. ఇంట్లో 2 ఉన్నాయి, వాటితోనే సరిగ్గా ఆడదు. మళ్ళీ ఆ బాల్ కొనిపించి మళ్ళీ వేస్ట్ ఎందుకని నేనే కొనిపించలేదు. తర్వాత తనని ఇటు పక్కకు తీసుకొచ్చేసాము. ఇంకా మంచిగా ఆడుకుంటుంది. మేము కూడా ఇంకా తనని తీసుకొని బయలుదేరుతున్నాము. తస్మిన్ రానని గోల్ చేస్తుంటే వాళ్ళ డాడీ ఎత్తుకొని తీసుకెళ్తున్నాడు. మధ్యలో మేము వెళ్తుంటే అక్కడ భారత్ మాత మహాఆరతి ఈవెంట్ జరుగుతుంది. ఆ రోజు జనవరి 26 కదా. అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తున్నారు. అక్కడ ఒక పెద్ద విగ్రహం పెట్టారు భారత్ మాతది. చూడ్డానికి మాత్రం చాలా బాగుంది. తర్వాత మేము నక్లీస్ రోడ్ దాటి వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఉంది అనమాట. అది కూడా చాలా బాగుంది. తర్వాత మేము ఇంక ట్యాంక్ బండ్కి వచ్చేసాము. ట్యాంక్ బండ్ దగ్గర నేను, తస్మిన్ 2 పిక్స్ తీసుకున్నాము. తర్వాత తస్మిన్కి ఇంకా ఆ బోట్స్ అన్నీ చూపిస్తూ ఉన్నాను. తస్మిన్కి ఆ బోట్స్ బాగా నచ్చాయి, చాలా బాగా చూస్తూ ఉంది. నేను ఇదే ఫస్ట్ టైం ట్యాంక్ బండ్ దగ్గరికి రావడం. మేము ఆ రోజు ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చేసరికి 6:30 or 7 అయింది. నైట్ టైం కాబట్టి లైట్స్ అన్నీ చూడడానికి మాత్రం వ్యూ అంతా చాలా బాగుంది. అక్కడ తస్మిన్ చూడండి, వీడియోకి హాయ్ చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. హాయ్ చెప్పని చెప్తే తను ఫ్లయింగ్ కిస్ కూడా ఇస్తుంది. తస్మిన్ ఫస్ట్ టైం అనమాట బోట్స్ చూడడం. ఎప్పుడు ఫ్లాష్ కార్డ్స్లోనే చూసేది, ఇప్పుడు రియల్గా చూసేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. చాలా ఎగ్జైట్ అయ్యి చూస్తుంది. చూడండి, నైట్ టైం కదా, అప్పుడే పొద్దుగుతుంది అనమాట. అప్పుడే బర్డ్స్ అన్నీ వెళ్తున్నాయి. తస్మిన్ బాగా చూస్తుంది ఆ బర్డ్స్ని కూడా. ఎవ్రీథింగ్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కదాన్ని తస్మిన్ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. ఎందుకంటే తను బయటికి తక్కువ రావడం నైట్ టైము. సో నేను కూడా అంతే, నైట్ టైం చాలా తక్కువ మేము బయటికి వెళ్ళడం. నేను మా వాడితో కలిసి ఏదైనా ప్లేస్కి నైట్ టైం ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. సో మాకు మాత్రం చాలా బాగా అనిపించింది. మేమైతే చాలా హ్యాపీ అనమాట. అది ఆ రోజే అక్కడ ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట, ఏదో బోట్ కాలిపోయిందని విన్నాము. అంటే మాకు ఆ రోజు తెలీదు, మేము వెళ్ళిపోయిన తర్వాత జరిగింది. అండ్ నెక్స్ట్ డే ఈవినింగ్ మాకు తెలిసిందనమాట ట్యాంక్ బండ్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని. అప్పటిదాకా మాకు తెలియదు అనమాట. ఇంకా మేము తస్మిన్ మాత్రం ఆ బోటే చూస్తూ ఉంది, అక్కడ ఉన్న బోట్స్నే చూస్తూ ఉంటాను.
సో మేము కూడా తస్మిన్కి బోర్డ్స్ చూపిస్తూ అక్కడే ఉండాము. తస్మిన్ మాత్రం గోల్ ఏం చేయకుండా మంచిగా ఆ బోర్డ్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది. తర్వాత అక్కడ బెలూన్స్ కావాలని గోల్ చేస్తూ ఉంది. నేనే తనని డైవర్ట్ చేస్తూ ఉన్నా. బెలూన్స్ బొమ్మలు అవన్నీ కావాలంటూ ఉంది. తనకి డైవర్ట్ చేసి ఏయో చూపిస్తున్నా తను అడగకుండా. సరే నా దగ్గర ఉండట్లేదని చెప్పి వాళ్ళ డాడీ తీసుకున్నాడు. మంచిగా గొడవ చేయకుండా బాగా ఆడుకుంటుందిలే చూస్తుందిలే అని అనుకుంటే తస్మిన్ మాత్రం కిందకి దిగాలని గోల్ చేస్తుంది. సో వాళ్ళ డాడీ ఏదో డైవర్ట్ చేసినా కూడా తను డైవర్ట్ అవ్వలేదన్నమాట. కిందకి దిగాల్సింది అని చెప్పి కిందకి దిగి ఇంకా ఆడుకోవాలని చెప్పి కిందకి దిగేసింది. కిందకి దిగి ఇంక అసలు ఉంటుందా, అస్సలు కిందకి దిగితే మాత్రం ఆగదు. తస్మిన్ పట్టుకోలేము, తన ఇష్టం ఇంక వెళ్ళిపోతూ ఉంటుంది. మమ్మీ డాడీ వస్తున్నారా రావట్లేదా అని కూడా ఆలోచించదు, ఇంక వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక అందుకని మళ్ళీ వాళ్ళ డాడీ ఎత్తుకొని ఇంకా బోర్డ్స్ చూపిస్తూ ఉన్నాడు. అలా అయినా ఉంటుందిలే అని చెప్పి బోర్డ్స్ చూపిస్తే మాత్రం సైలెంట్గా ఉంది, ఇంకా కిందకి దిగకుండా. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ కిందకి దిగాలని గోల్ చేస్తుంది, కానీ వాళ్ళ డాడీ దింపలేదు. కిందకి దింపితే మాత్రం ఆగదనమాట, ఇంకెళ్ళిపోతూ ఉంటుంది. సో అందుకని ఇంక బోర్డ్స్ చూపిస్తూ ఉంటే బోర్డ్స్ మాత్రం మంచిగా చూస్తుంది. ఇంకా రమ్మన్నా కూడా రాకుండా దాన్ని పట్టుకొని గట్టిగా రానని చెప్పేసి ఇంక బోర్డ్స్కి హాయ్ చెప్తూ ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉందన్నమాట తస్మిన్ ఆ వ్యూ అంతా. మేము ఇప్పుడే ఇంకా ట్యాంక్ బండ్ దగ్గర నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చాము. తస్మిన్కి చూపిస్తున్నాను అనమాట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చూపిస్తుంటే తను మాత్రం స్టాచ్యూని చూసి తాతయ్య తాతయ్య అని పిలుస్తుంది. ఇంక తర్వాత మేము ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గరికి వచ్చేసాము. ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర లోపలికి వెళ్ళడానికి అక్కడ టికెట్స్ తీసుకోవాలి. అక్కడ పెద్దవాళ్ళకైతేమో 20 రూపీస్, చిన్నపిల్లలకైతేమో అబవ్ 5 years వాళ్ళకైతేమో 10 రూపీస్ అనమాట టికెట్. సో మేము టికెట్ తీసేసుకుని లోపలికి అక్కడ వాటర్ లైట్స్ అవంతా చూస్తూ ఉన్నాము. తస్మిన్కి చూపిస్తున్నాడు, అక్కడ వాటర్ వస్తూ ఉన్నాయి, దానితో పాటు అక్కడ లేజర్ లైట్స్ పెట్టారనమాట. లైట్స్ మారుతూ ఉన్నాయి కలర్స్. అక్కడ వాటర్ అదంతా వ్యూ చాలా బాగుంది. తర్వాత మేము ఇంకా లోపలికి వచ్చేసాం అనమాట. లోపల కూడా చాలా వరకు వాటరు, ఫ్లవర్ గార్డెన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అయితే మాత్రం తస్మిన్ నేను బాగా ఎంజాయ్ చేశాం. అక్కడ బ్యాక్ సైడ్ చూడండి కలర్స్, వాటర్ ఎంత బాగుందో వ్యూ. వాటర్ దగ్గర కలర్స్ మారుతూ చాలా బాగుంది. నేను తస్మిన్ పిక్స్ తీసుకున్నాను అనమాట. సో నాకైతే బాగా నచ్చింది. వెనక బ్యాక్ సైడ్ వ్యూ అంతా. తస్మిన్ మాత్రం ఫోటో చూడమన్నా చూడకుండా వెనక వాటర్నే చూస్తుంది. తర్వాత ఫ్లవర్ గార్డెన్ దగ్గరికి వచ్చాము. సో ఫ్లవర్ గార్డెన్లో ఇన్ని రకాల ఫ్లవర్స్ చూడ్డం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ కూడా తస్మిన్ నేను ఫొటోస్ దిగాము. తర్వాత తస్మిన్ ఫ్లవర్ గార్డెన్లో చాలాసేపు ఆడుకుందనమాట. తనకి ఫ్లవర్స్ చాలా బాగా నచ్చాయి. మామూలుగానే తనకి ఫ్లవర్స్ అంటే ఇష్టం. అక్కడ అన్ని ఫ్లవర్స్ చూసేసరికి తస్మిన్ మాత్రమే కోసుకోవాలా వద్దా అని కన్ఫ్యూజ్ అయిపోయి వాటిని అంతే చూస్తూ ఉందనమాట. తర్వాత ఫ్లవర్స్ని పట్టుకోవడం స్టార్ట్ చేసింది. కాసేపు ఫ్లవర్స్ బాగా ఆడుకుందనమాట. నాకైతే ఫ్లవర్ గార్డెన్ బాగా నచ్చింది. తస్మిన్కి అయితే ఇంకా బాగా నచ్చింది. ఆ ఫ్లవర్ గార్డెన్లో చాలాసేపు ఉందనమాట. రమ్మన్నా కూడా రాలేదు. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంది తస్మిన్.
తస్మిని రమ్మని తీసుకెళ్దామన్నా కూడా తను రావట్లేదు అనమాట. రానని చెయ్యి వదిలించుకుంటుంది. ఇంక సరేలే అని ఎలాగోలా తస్మిన్కి ఏదో ఒకటి చెప్పేసి తన్ని ఎత్తుకొని తీసుకెళ్ళిపోయామన్నమాట. ఎన్టీఆర్ గార్డెన్స్లో పిల్లలు ఆడుకోవడానికి మాత్రం చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి పిల్లలందరూ బోట్స్ నడుపుతున్నారు. తర్వాత ఇక్కడ చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి గేమ్స్ ఆడడం రాదు కదా, అక్కడ పడుకోబెట్టి ఆడించవచ్చు అనమాట అక్కడ. తర్వాత ఇంకా జాయింట్ వీల్ కూడా ఉంది. తర్వాత పిల్లలు ఎక్కి దిగుతారు చూడండి, అది కూడా ఉందన్నమాట. అక్కడ బాగా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. తస్మిన్ అవన్నీ చూస్తుంది. తస్మిన్ మేమేమి ఎక్కలేదు. తనకి ఎలా ఆడుకోవాలో తెలియదు, పడిపోయిద్దని మేమేమి ఎక్కలేదు. తనకి అన్ని గేమ్స్ అన్నీ చూపిస్తూ ఉన్నాం అనమాట. జాయింట్ వీళ్ళు తర్వాత ఇంకా అన్ని గేమ్స్ చూస్తూ మేము ఇక్కడ బెలూన్స్ దగ్గర పిల్లలు ఆడుకుంటున్నారు లోపల ఉండి. తస్మిన్ అవి చూసి వింతగా చూస్తుంది. వాళ్ళు లోపలికి ఎలా వెళ్ళారా అన్నట్టు చూస్తుంది ఆ బెలూన్స్ని చూసి. ఇంకాసేపు అక్కడ ఉండి మేము అక్కడి నుంచి బయటికి రాగానే ఇక్కడ రాష్ట్ర సచివాలయం అంట, తెలంగాణ రాష్ట్ర సచివాలయం. అసలు ఎంత బాగుందో చూడండి. ఆ కలర్స్ కూడా చూడండి, మన ఫ్లాగ్ కలర్స్ లాగా అరేంజ్ చేశారనమాట. లోపల లైట్స్ అన్నీ చాలా బాగుంది చూడడానికి మాత్రం. తర్వాత ఇంకా మేము ఇంకా తినడానికి అని చెప్పి సార్వి రెస్టారెంట్కి వచ్చామన్నమాట. అక్కడ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నామని ఇంకా బిర్యానీ ఆర్డర్ చెప్పాము. అంతలోకి తస్మిన్ చూడండి అక్కడ ఉన్నాయి అన్ని పీకి భాగం వేసేస్తుంది. వద్దన్నా వెనుకుంటా అన్ని తీసేస్తుంది. ఇంకా బిర్యానీ పెడితే తినలేదన్నమాట, అది కొంచెం ఘాటుగా ఉంది. కొంచెం తినేసి తను మంట బుద్ధిని ఏడ్చి కాస్త వాటర్ తాగిచ్చేసి ఇంక తను పెట్టలేదన్నమాట. ఇంకా మేమే తింటూ ఉన్నాము. తను మాత్రం ఆనియన్ తీసుకొని ఆనియన్ తింటుంది. ఆనియన్ మొత్తం తినేస్తుంది అనమాట. ఇంకెందుకు తిందామంటే మొత్తం పడేసింది. అట్లా ఉంటుంది తస్మిన్ తది. ఇంక తర్వాత తినేసి మేము బయలుదేరామన్నమాట. ఇంకా కేబుల్ బ్రిడ్జ్ మార్నింగ్ లైట్స్ ఏం లేవు కదా, ఇక్కడ నైట్ చూడండి కేబుల్ బ్రిడ్జ్ నైట్ ఎంత బాగుందో, లైట్స్ కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా. కానీ అక్కడ ఆగకూడదు అనమాట, ఆగకూడదని చెప్పేసి మేమేం ఆగలేదు, డైరెక్ట్గా వెళ్ళిపోయాం అనమాట. సో నైట్ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది కేబుల్ బ్రిడ్జ్. మా సండే ఇలా జరిగిందనమాట. ట్యాంక్ బండ్ చూసాము, కేబుల్ బ్రిడ్జ్ చూసాము. ఈ రెండు చూసేసుకొని మేము వచ్చేసరికి 10 అయిందనమాట ఇంటికి వెళ్ళేసరికి. సో అందరం ఎంజాయ్ చేసాము.